మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు తెలుగు పదాల కార్యక్రమంలో మనం 5 అక్షరాల పదాలు మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనం డబల్ రూల్ అంటే 2 గీతల మధ్యలో, అంటే ఇక్కడ 2 గీతల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అంటే ఈ ప్లేస్ మనం మిడిల్ జోన్ చెప్పుకుంటున్నాం. అలాగే ఈ గీత పైన ఉన్నటువంటి దాన్ని అప్పర్ జోన్, ఈ కింద గీత కింద ఉన్నటువంటి దాన్ని మిడిల్ జోన్ చెప్పుకుంటున్నాం. సరే, ఇక్కడ మనం మిడిల్ పార్ట్లో ఉండాల్సినటువంటి పార్ట్ రెగ్యులేట్ టచ్ చేస్తూ ఉండాలి. అప్పర్ జోన్లో వచ్చినటువంటి తలకట్లో, అలాగే లోయర్ జోన్లో వచ్చినటువంటి వస్తువులు కరెక్ట్గా మనం ఫాలో అవుతూ రాయాలి. అక్షరాన్ని లెటర్ యొక్క స్పేసింగ్ కరెక్ట్ తీసుకోవాలి. అలాగే ఈ తెలుగు అక్షరాల్లో మనం బేసికల్గా ఫస్ట్ 0, అరసున్నా, కొమ్ము, తలకట్టు, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మనం కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం. ఆ బేసిక్స్ను ఫాలో అవుతూ కరెక్ట్గా మనం గుణితాలు కానీ ఒత్తులు కానీ ఫాలో అవుతూ రాయాలి. ఇక్కడ మనం తెలుగు అక్షరాలు గుండ్రంగా సమానంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో మనం రాస్తున్నాం. మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగును మనం కరెక్ట్గా రాసి కరెక్ట్గా మనం ఎప్పుడైతే గుణితాలు ఒత్తులు కరెక్ట్గా వస్తాయో మనం అప్పుడే మనం చదవడానికి బాగా వస్తాయి అన్నమాట. కాబట్టి మన మాతృభాషను మనం కరెక్ట్గా రాయడానికి చదవడానికి వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రం మనకు ఇతర భాషలు కూడా వస్తాయి అన్నమాట. దేశ భాషలందు తెలుగు లెస్స, తేనె కన్న తీయనిది తెలుగు భాష. తెలుగదేలయన్న దేశంబు తెలుగే, తెలుగు అరులకొండ తెలుగు ఖండం, ఎల్ల నొప్పులు గొలువ ఎరుగనే భాషాలి, దేశ భాషలందు తెలుగు లెస్స. కాబట్టి మనం మన యొక్క తెలుగు భాషను మనం ఎప్పుడైతే ప్రేమిస్తూ శ్రద్ధగా నేర్చుకుంటామో, తెలుగు భాషను ఎవరైతే శ్రద్ధగా రాస్తారో వాళ్ళు మాత్రమే మన అమ్మను ప్రేమిస్తాము అనేటువంటి కాన్సెప్ట్. తెలుగు భాషను మర్చిపోతే మనం అమ్మను మర్చిపోయినట్లే. కాబట్టి ఈ యొక్క తెలుగు భాషను మనం బాగా నేర్చుకుని మన యొక్క తెలుగు జాతి కీర్తిని దశ దిశలా చాటాలి. ఆ క్లాస్ అంతా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.